సంగతి, లోకంలో పోయిన సంగతి ఆయనకి ఎందుకు? హల్లెలూయా. ఈమె దేవుని కోరుకుంది, సంఘాన్ని కోరుకుంది, దేవుని జనాంగాన్ని కోరుకుంది, కష్టాలు పడటానికి ఇష్టపడింది, పైగా మానవత్వం చూపించింది, అత్తగారికి అండగా నిలబడటానికి ఇష్టపడింది, అత్తగారిని పోషించడానికి ఇష్టపడింది, పైగా పరిగెత్తుకొచ్చి తన అత్తగారిని పోషించిన ఆ విధానం ఏదైతే ఉందో చాలా కొద్ది కాలంలోనే దేవుని దృష్టిలో పడింది, సంఘం దృష్టిలో పడింది, ప్రజల దృష్టిలో పడింది, ఆ ఊరి పెద్ద యజమానులైన బోయాజు దృష్టిలో కూడా. హల్లెలూయా. ఇవాళ రూతు గారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కొంతకాలం కష్టపడింది, కొంతకాలం ఆ విధంగా మంచిగా జీవించింది. ఆ తర్వాత నిజంగా మనం చూసాం, దేవుడు అంచెలంచెలుగా ఆమెను దీవించి ఉన్నతమైన స్థానంలో రూతు గారిని కూర్చోబెట్టాడు. హల్లెలూయా. అంటే ఆ తీసుకున్న నిర్ణయం అనేది చూడండి ఎంత తెలుసు. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయాలు. అందుకని వాళ్ళు మనం ఏదైనా కోరుకోవాల్సి వస్తే ముందు ఎవరిని కోరుకోవాలి? రూతు ఎవరిని కోరుకుంది? ఇందా చెప్పిన వాళ్ళంతా ధనవంతుడు, యవనస్తుడైన ధనవంతుడు, బుద్ధి లేని కన్యకులు, ఆ తర్వాత ఏసేవాళ్ళు